హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే చిన్నయ్య దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీలో ఎంతమందికి చిన్నయ్య దేవుడు అంటే తెలుసో కామెంట్ చేయండి. మేమైతే చందారం అనే విలేజ్ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో కమాన్. సో ఇదే చందారం రామాలయం అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు బోట్ చూసారు కదా, ఆ బోట్ దగ్గర నుండి మనమైతే లెఫ్ట్కి తిరగాలి. సో ఇక్కడ రోడ్స్ అయితే అస్సలు బాగుండవు ఫ్రెండ్స్. రెయినీ సీజన్లో అయితే వెహికల్స్ కానీ ఏమి కూడా ఇటువైపుగా రాలేవు. ఇప్పుడు డ్రైగా ఉంది కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి మనమైతే ఇప్పుడు అటువైపుగా వెళ్తున్నాం. సో చూడండి, మేమైతే ఒక ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదే అనమాట ఆ ప్లేస్ ఫ్రెండ్స్. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడికి వెహికల్స్ అనేవి వెళ్ళలేవు. సో ట్రాక్టర్స్ వెళ్తాయి, కానీ అది చాలా కష్టం మీద వెళ్తాయి. సో ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఉందన్నమాట ఫ్రెండ్స్, అదేంటో చూడండి. ఇదే అన్నమాట, దీన్నే బుగ్గ అంటారు. సో ఇందులో నుండి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటాయి. అది ఏ సీజన్ అయినా కానీ, సమ్మర్ అయినా కానీ, వింటర్ అయినా కానీ, రెయినీ అయినా కానీ, ఏ సీజన్ అయినా కానీ వాటర్ వస్తూనే ఉంటాయి. మీకు కనబడుతుందో లేదో అండి, ఇట్లా బబుల్స్ టైప్గా వస్తాయి వాటర్ కంటిన్యూస్గా. మనం తాగొచ్చు కూడా వాటర్ని బాటిల్లో పట్టుకొని. సో ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయ్యాం. బై వాకే వెళ్ళాలి. చూసారా ఎంత డేంజరస్గా ఉందో, జారుతున్నట్టుగా. సో ఫ్రెండ్స్, మేము అందరం మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి మేమైతే వెళ్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. సో మీరు ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేయండి, లేదా అలసిపోతారు. సో మేమైతే బాటిల్లో తీసుకెళ్తున్నాం వాటర్ని. సో మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది, ఇలా అవుతుంది మా జర్నీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 వేస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వేకి వెళ్తే మాత్రం మీరు డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు. అందుకే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా రైట్ సైడ్ వేకే వెళ్ళాలి. సో చూడండి ఎంతమంది వెళ్తున్నామో. అంటే వీళ్ళలో మాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మా తమ్ముడైతే చూడండి అలసిపోయాడు. మా మమ్మీ వాళ్ళైతే వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు రీచ్ అయ్యాం. చూడండి, ఇదే టెంపుల్ దగ్గర ఇలానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వస్తే కనుక మంచిగా మొక్కుకోండి. ఇక్కడ మొక్కుకుంటే కోరికలు అవుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. సో చూడండి ఇక్కడే. సో ఇక్కడికి వచ్చినాక మనం 5 లేదా 3 రౌండ్స్ తిరగాలి. సో మనం దేంతో మొక్కుకుంటే దాంతో, కోడితో మొక్కుకుంటే కోడి, లేదా మేకతో మొక్కుకుంటే మేకతో. సో ఫ్రెండ్స్, మా వాళ్ళైతే ఇప్పుడు కోడితో తిరుగుతున్నారు. ఇవే దేవుళ్ళు అన్నమాట, మనం ఇక్కడే మొక్కుల్ని చెల్లించుకోవాలి. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. సో చూడండి బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో. అండ్ ఎంతమంది చూడండి, ఎంతమంది ప్రజలు వచ్చారో మొక్కుకోవడానికి. ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ అల్లు బండ. ఇక్కడ మనం కోరుకున్న కోరికలు జరుగుతాయి లేదో అల్లు పట్టచ్చు. మేమైతే ఇక్కడ మొక్కుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇవే స్వరంగ మార్గాలు. ఇక్కడ చిన్నయ్య దేవుడి దగ్గర నుండి పెద్దయ్య దేవుడి దగ్గరికి వే ఉంటుందంటారు. సో ఎవరు కూడా అంతా ట్రై చేయడం లేదు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి, ఎందుకంటే మిడిల్లో క్లోజ్ అయింది కావచ్చు అని చెప్పేసి. అండ్ స్నేక్స్ ఉంటాయి కదా, సో ఆ భయంతో ఎవరు కూడా వెళ్ళడం లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే ఆ స్వరంగ మార్గాల
పైన కూడా ఒక మౌంటైన్ లాగా, ఒక గుట్ట లాగా ఉంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా కూడా చూడండి, ట్రాక్టర్లో నుంచి ఇంకా కొన్ని ఊర్ల వాళ్ళు వస్తున్నారు. సో అక్కడ మీకు గుట్టలు కనిపిస్తున్నాయి కదా, అవే మంచు కొండలు. అక్కడ మనం ఎంత గట్టిగా అరిస్తే అన్ని వాటర్ పైనుండి వస్తాయని అంటారు. మేమైతే ఎప్పుడు వెళ్ళలే. సో కమాన్, మేమైతే రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. సో మీరు రిటర్న్ జర్నీలో కూడా వాటర్ ఉంచుకోండి. మేమైతే వాటర్ తెచ్చుకోలేదు. సో మేమైతే చాలా అలసిపోయాం. మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో నేను అక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్, అక్కడ అయితే హనీబీస్ అటాక్ చేశాయి. సో మేము వేరే స్పాట్కి వచ్చాం. ఇక్కడ చూడండి, మేమైతే వాటర్లో ఆడుకొని తినేసి రిటర్న్ అవుతున్నాం. సో ఇక్కడ మాత్రం చాలా మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఫ్యామిలీతో వస్తే కనుక చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే వాటర్లో, అలాగే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మేమైతే రిటర్న్ అవుతున్నాం మా ఇంటికి. బాయ్. ఫర్ అవర్ వీడియో యూ షుడ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.